నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కగా ఫ్రెష్ ఫ్లవర్స్ని డెకరేట్ చేసి అక్కడ పిక్స్ తీయించుకుని వాటిని పెట్టాను కదా, ఏంటా అనుకుంటున్నారు కదా. నాకు చక్కగా ఫ్రెష్గా ఉన్న పువ్వుల్ని ఇంట్లో డెకరేట్ చేసుకుని పెట్టి వాటిని చూస్తా మనసుని తేలికపరుచుకుని స్వాంతన పొందటం చాలా చాలా ఇష్టం అండి. రీసెంట్గా బయటకు వెళ్తే మా పెద్ద బాబు ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చాడనమాట. వాటన్నిటిని డెకరేట్ చేసి మా ఇంట్లో మా ఫ్రంట్ రూమ్లో కార్నర్లో అరేంజ్ చేస్తున్నాను. అయితే వీడియో అయితే ఈ ఈ ఫ్లవర్స్ని డెకరేట్ చేసి పెట్టడం చూడండి వీడియోని చూస్తూ మీతో నేను కొన్ని మంచి మాటలను పంచుకోవాలండి. మంచి మాటలంటే అందరికీ ఉపయోగపడే కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటే మీకు ఉపయోగపడతాయి, నా మనసుకు కూడా కొంచెం తేలిక పడుతుందని అనిపించిందండి. ఎప్పుడైనా సరే మనకి కొన్ని విషయాలు మనసంతా కొంచెం బరువుగా భారంగా అనిపించినప్పుడు మన ఆత్మీయులతో షేర్ చేసుకుంటే మనసు తేలిక అవుతుంది కదా. సేమ్ అలా అనమాట. ఇంకోటి ఏంటంటే దీని ద్వారా మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఈ మంచి మాట అని అనిపించిందండి. ఇంకా విషయానికి వస్తున్నాను లేట్ చేయకుండా. అయితే ఏంటంటే మనం జనరల్గా మనకున్న ఈ బరువు బాధ్యతలు, మన డైలీ షెడ్యూలు, బిజీ షెడ్యూల్స్లో మునిగి తేలుతూ ఉంటాం కదా. అలాంటి క్రమంలో మనకి మన రక్త సంబంధీకులు, లేదంటే మన ఆత్మీయులు, బంధువులు, ఇంకా ఫ్రెండ్సో ఎవరో ఒకరిని చూడాలి, వెళ్ళి మాట్లాడాలి అని మనసుకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. ముఖ్యంగా పెద్ద వయసు వచ్చిన వాళ్ళని అనమాట. అయ్యో పలానా వాళ్ళని వెళ్ళి మనం చూడాలి, మాట్లాడాలి అని అనుకుంటాం. కానీ మనకేమో ఇప్పుడున్న షెడ్యూల్లో అయ్యో తీరిక దొరకట్లేదు, వీలు చూసుకుని వెళ్ళాలి అని అనుకుంటామండి. కానీ వీలు చూసుకుని వెళ్ళటం కాదు, మనమే వీలు కల్పించుకుని దానికి టైం సెట్ చేసుకుని మన మనసుకు అనిపించినప్పుడు వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోయి ఎవరిని చూడాలనుకుంటున్నామో వాళ్ళని చూసేసి మనసు విప్పి చక్కగా మంచిగా మాట్లాడేసి వచ్చేయాలండి. లేదా వాళ్ళు మనకి చాలా దూరాన్ని ఉన్నారనుకోండి, వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఫోన్ చేసేసి వాళ్ళతో మన మనసులో ఉన్న మంచి మాటలన్నీ పంచేసుకోవాలండి. మనసు తేలికైపోతుంది అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గానండి ఈ నెలలోనే మా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట. అదేంటంటే మా హస్బెండ్కి మావయ్య వరుస అయ్యే ఒక పెద్ద ఆయన రీసెంట్గా కాలం చేశారండి. ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారనమాట. ఓకే, మనుషులు అన్న తర్వాత చనిపోవడం అనేది సర్వసాధారణం అని మనం అనుకుంటాం కదా. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆ అంకులు సండే నైట్ చనిపోయారండి. ఈ నెలలోనే ఒక సండే నైట్ అనమాట. శనివారం మధ్యాహ్నం మా హస్బెండ్ నాతో ఏమన్నారంటే, జనరల్గా మా హస్బెండ్కి కళలు ఎక్కువ రావండి, నిద్రలో వచ్చే కళలు. ఒకవేళ వచ్చినా కూడా వెంకటేశ్వర స్వామి అలా భగవంతుడే కళ్ళలోకి వస్తాడని ఆయనే చెప్తారనమాట. అలాంటిది ఇప్పుడు నేను చనిపోయారని చెప్తున్నాను కదా అంకుల్, ఆయన గత 10 రోజులుగా ప్రతిరోజు నైట్ మా హస్బెండ్కి కళ్ళలోకి వస్తున్నారంట. ఆ విషయం కూడా నాకు 10 రోజుల నుంచి చెప్పకుండా ఆ శనివారం మధ్యాహ్నం పూట నాతో అన్నారన్నమాట. లంచ్ చేసే టైంలో నాకు ఎందుకో ఆ మావయ్య గారు రీసెంట్గా రోజు కళ్ళలోకి వస్తున్నారు, వెళ్ళాలి, చూడాలి, మాట్లాడాలి అనిపిస్తుంది నాకు అని అన్నారండి. అంటే నా మనసుకి ఎప్పుడు ఏమనిపిస్తుందంటే ఒక మంచి మాట లేదంటే ఒక మంచి విషయం మన మనసులో మెదిలినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా చేసేయాలి అని అనుకుంటాను. ఒక్కొక్కసారి మా వాళ్ళందరూ దాన్ని తొందరపాటు అంటారు, వెంటనే ఆలోచించకుండా చేసేస్తామని అంటారు. కానీ నాకు మంచిది అని అన్నప్పుడు దానికి మీనమేషాలు లెక్క పెట్టడం అనవసరం అని అనిపిస్తుందండి. ఆ మంచి మాట అయినా మంచి పని అయినా చేసేసేయాలి, ఆ మాట అయినా చెప్పేయాలి అనిపిస్తుంది. సరే మా హస్బెండ్ ఇలా చెప్పగానే నేను అన్నాను, ఓకే అయితే సాయంత్రం ఫ్రూట్స్ తీసుకురండి, వెళ్ళి చక్కగా అవి ఇచ్చి కాసేపు మాట్లాడి వద్దాము అని అన్నాను. జనరల్గా అసలు మనుషులంటేనే ఎవరైనా ఒక మంచి మాట చెప్పాలి, మన చక్క పలకరించాలి అని కోరుకుంటారు కదా. పర్టికులర్గా పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి ఇంకా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు రిటైర్ అయ్యి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళని గుర్తు చేసుకుని ఆయన వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడితే వాళ్ళ మనసు ఇంకా తేలిక పడుతుంది కదా. సేమ్ నేను అలాగే ఈవినింగ్ వెళ్దామని అంటే మా హస్బెండ్ అన్నారు, వెంటనే ఎందుకులే, ఈవినింగ్ ఎందుకు, మండే మార్నింగ్ వెళ్దాంలే, నాకు కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఈరోజు కుదరదు నాకు అని అన్నారండి. సరేలే ఆయన్ని నేను కంపెల్ చేయడం ఎందుకు అనేసి నేను ఇంకా ఊరుకున్నాను అనమాట. ఇంకా సండే నైట్ ఆయన ఎక్స్పైర్డ్. మండే మార్నింగే ఎర్లీ మార్నింగ్ మాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చిందనమాట.
నాకు ఆ మెసేజ్ చూడగానే చాలా చాలా అసలు తట్టుకోలేనంత బాధ కలిగిందండి. జనరల్గా ఆ న్యూస్ వింటే మామూలుగా బాధ కలుగుతుంది మనకి, కానీ ఇలా మా హస్బెండ్కి కల్లోకి వచ్చి మేము వెళ్దాము మాట్లాడదాము అని అనుకున్న తర్వాత వెంటనే ఈ న్యూస్ రాగానే అరేరే ఎంత జస్ట్ మిస్ అయ్యాం కదా, వెళ్ళి ఆయన్ని పలకరించి వస్తే ఆయన సంతోషపడేవాళ్ళు, మనకు కూడా ఒక టైప్ ఆఫ్ తృప్తి కలిగేది కదా, వెళ్ళాము చూసామని మనసుకి స్వాంతనగా అనిపించేది కదా, అయ్యో వెనక్కి తీసుకోలేమే దీన్ని అని భలే అనిపించిందండి. ఎందుకంటే ఏదైనా కోల్పోయినా మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు, మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ మనుషుల్ని చూడాలి మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు ఒక్కసారి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మన వల్ల మాత్రం కాదు కదండి. నాకు మనసంతా భలే కలిచివేసిందండి. నాకే ఇలా అనిపిస్తుందంటే మా హస్బెండ్ ఇంకా చాలా ఫీల్ అయ్యారనమాట. పర్టికులర్గా 10 రోజుల నుంచి అలా కల్లోకి రావడము, సడన్గా అలా వెళ్ళిపోవడము చూసి చాలా చాలా ఫీల్ అయ్యారు. ఇంకా కాకపోతే ఇంకా మనం చేసేదేముందని వెళ్ళి ఆయన అంతిమ కార్యక్రమాల్లో అన్నిటిలో పార్టిసిపేట్ చేసి మా వారు చేయాలనుకున్న సేవ అంతా చేసి వచ్చారండి. అప్పుడు ఆయన కాస్తైనా నా మనసు తృప్తిగా ఉంది, నేను ఇంతవరకైనా చేయగలిగాను అని అనుకున్నారు. నాకు ఇవన్నీ ఇంట్లో డిస్కస్ చేసుకుంటా ఇవన్నీ చూస్తున్నప్పుడు మనసుకు బాగా అనిపించింది అనమాట. మనకి అనిపించింది వాళ్ళని చూడాలి లేదంటే మాట్లాడాలి అని మనసుకు తోచింది అంటే మనము లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి, చూసేయాలి వాళ్ళని అని అనిపించిందండి. అవునా కదా? నా మాటతో మీరు ఎంతమంది ఏకీభవిస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది మా బంధువులలో ఒక పెద్ద ఆయన గురించి. ఇది మన రక్త సంబంధీకుల్లో అవ్వచ్చు, మనకు బాగా కావాల్సిన ఆత్మీయుల్లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందుకే మన మనసుకు అనిపించినప్పుడు మంచి మాట అయినా అనిపించిన వెంటనే చెప్పేయండి. ఏదైనా సరే ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఆ మాట సహాయమైనా, ఆ మాట వాళ్ళకి స్వాంతన చేకూరుస్తుందంటే మీ మనసుకు అనిపించిన వెంటనే చెప్పేయండి. లేదా ఎవరినైనా చూడాలి, వాళ్ళతో మనసు విప్పి మాట్లాడాలి, లేదా వాళ్ళకి ఏదైనా కష్టంగా ఉంది వాళ్ళని వెళ్ళి కొంచెం మాట్లాడి ఓదార్చాలి అని అనుకున్నా కూడా మీనమేషాలు లెక్క పెట్టకుండా, మన పని షెడ్యూల్ ఉందని 1కి 10 సార్లు ఆలోచించకుండా వీలైనంత తొందరగా ఆ పని చేసేయండి. ఇది ఎగ్జాంపుల్గా మీకు ఉంటుందని ఇలా మా లైఫ్లో జరిగిన విషయాన్ని చెప్పానండి. న్యాయంగా అయితే నా మనసుకి ఎప్పుడు అలాగే అనిపిస్తుంది అనమాట. ఏదైనా మంచి అనిపించినప్పుడు ఆ మాట చెప్పేయటం, చూడాలి అనుకుంటే చూసేయటం, వెళ్ళాలి అంటే వెళ్ళిపోవడం. కానీ ఇలా ఎగ్జాంపుల్తో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా ఎవరికైనా. సో అందుకే ఈ వీడియోలో ఈ మంచి మాటలని మీ అందరితో షేర్ చేసుకున్నానండి. ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కొంతమందికైనా ఉపయోగపడుతుంది. ఎవరో ఒక్కళ్ళలో అయినా సరే ఈ మాట ఈ వీడియో రియలైజేషన్ తీసుకొస్తే నాకు అంతకన్నా కావాల్సింది ఏముందండి, అవునా కదా? ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో అయితే నా మనసు చాలా తేలిగ్గా ఉంది ఇది మీతో పంచుకున్న తర్వాత. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.